హైదరాబాద్ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వర్షాలు పెరగడంతో దోమలు పెరిగిపోయి రోగాలు అధికమవుతున్నాయి. వైరల్ జ్వరాల బారిన పడి హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. సిటీలో డెంగ్యూ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేసులు నమోదైన ఏరియాల్లో ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటూ డెంగ్యూ నియంత్రణకు కృషి చేస్తున్నామంటున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రైనీ సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య పెరుగుతుంది. సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. హైదరాబాద్లో డెంగ్యూ కేసుల సంఖ్య ఎట్లా ఉంది, మిగిలిన సీజనల్ వ్యాధులు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఈ కేసుల సంఖ్య పెరిగేందుకు రీజన్స్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు హైదరాబాద్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్, ముందుగా గత నెలతో పోల్చినప్పుడు మన దగ్గర ఈ నెలలో ఎట్లా ఉంది కేసులు, ఈ సీజన్లో లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్లో ఎట్లా ఉన్నాయి, సీజనల్ వ్యాధులు ఎట్లా ఉన్నాయి, దాంట్లో పర్టికులర్గా డెంగ్యూ కేసుల సంఖ్య ఎట్లా ఉంది? మనం హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే మొదట గత సంవత్సరంతో పోలిస్తే 2024 తోటి పోలిస్తే 2024 జూలై నెలలో చూసుకుంటే 322 కేసులు డెంగ్యూ కేసులు నమోదైనాయి. మరి ఈ సంవత్సరం జూలై నెలలో చూసుకుంటే కనుక 106 కేసులు నమోదైనాయి. సో అండ్ జూన్ నెలలో కూడా దాదాపుగా గత సంవత్సరం జూన్ నెలలో చూసుకుంటే 86 కేసులు నమోదైతే ఈ సంవత్సరం జూన్ నెలలో మరి 85 కేసులు నమోదు కావడం జరిగింది. అండ్ ఎప్పుడైనా సరే సమ్మర్ సీజన్లో ఎక్కువ కేసులు కనుక ఏ ఇయర్లో ఉన్నట్టయితే ఆ ఇయర్లో ఎక్కువ కేసులు అనేటివి రైనీ సీజన్లో కూడా నమోదవుతాయి. అండ్ 2024 తోటి కానీ మిగతా ఏ 5 ఇయర్స్ డేటా తోటి కంపేర్ చేసుకున్నా కూడా ఈ సంవత్సరం నంబర్ అనేది ఇంతవరకు తక్కువగానే ఉంది. సో మెయిన్గా ఈ వర్షాకాల వ్యాధులు, ముఖ్యంగా మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇతర కీటకజనిత వ్యాధులన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ పోతుంటాయి. సో ఎప్పుడు కూడా హైయెస్ట్ పీక్ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ మాసంలో వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ మనం తీసుకున్న జాగ్రత్తలతోటి ఏమైందంటే సెప్టెంబర్ మాసంలో చాలా తక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. సో మరి వైద్య ఆరోగ్య శాఖ మరియు జిహెచ్ఎంసి ఎంటమాలజీ వింగ్, ఇతర శానిటేషన్ వింగ్ అన్నీ కూడా మనం ఈ సంవత్సరం ముందే జాగ్రత్త పడడం అనేది జరిగింది. ఆల్రెడీ జిహెచ్ఎంసి కమిషనర్ గారు 3 సార్లు ఆల్రెడీ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే సైంటిస్టులతోటి కూడా ప్లస్ వాటర్ డిపార్ట్మెంట్ దీంతో కూడా ఒక మీటింగ్ అనేది మేజర్గా పెట్టడం జరిగింది. అండ్ అవగాహన అనేది అందరికీ కల్పించడం కూడా జరిగింది. దాని ప్రకారము జూన్ నెలలో మలేరియా మాసోత్సవాన్ని మేము చేయడం జరిగింది. జూలై నెలలో ఈ డెంగ్యూ మాసోత్సవం అనేది చేయడం జరిగింది. సో ఈ మాసోత్సవం యొక్క మీనింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక ర్యాలీ ఏదో కండక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ర్యాలీ అనేది ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం కాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల్లీకి ర్యాలీ కండక్ట్ అయ్యేటట్టు ఒక ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. సో గల్లీకి ర్యాలీ కండక్ట్ చేయడం వల్ల పబ్లిక్ అందరికి కూడా మనం అవేర్నెస్ కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే జిహెచ్ఎంసి నుంచి కరపత్రాలు, ఆ తర్వాత డోర్ స్టిక్కర్సు, ఇవన్నీ కూడా ఐఈసి ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రైడే డ్రైడే లాంటి కాన్సెప్ట్ కూడా ముందుకు తేవడం అనేది జరిగింది. సో ముఖ్యమైన సమాచారం ఏంటంటే అవేర్నెస్ కల్పించడం. అంతేకాకుండా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో వెళ్ళి హెల్త్ సిబ్బంది మరియు జిహెచ్ఎంసి సిబ్బంది సో డెంగ్యూ వ్యాధి ఏ విధంగా వస్తుంది, మలేరియా వ్యాధి ఏ విధంగా వస్తుంది, అండ్ సీజనల్ డిసీజ్ ఏం రావడానికి అవకాశం ఉంది, వీటికి నివారణ చర్యలు ఏంటి అని చెప్పి ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మొదటి పాయింట్ అయినటువంటి అవేర్నెస్ అనేది పెద్ద ఎత్తున కల్పించడానికి 2 డిపార్ట్మెంట్స్ కలిసి యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. డెంగ్యూతో పాటు మలేరియా కానీ ఇతర సీజనల్ వ్యాధులు కూడా బాగానే వస్తున్నాయి. హాస్పిటల్లో కూడా చాలామంది ఓపీ ఎక్కువే ఉంటుంది, ఐపీ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి సరిపడా మందులు కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ స్టాఫ్ కానీ అన్నీ సరిపడా ఉన్నట్టేనా? సో ముందు మందుల ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులకు సంబంధించిన ప్రతి మందు అనేది అవైలబుల్ ఉంది. సో మందుల ప్రకారంగా ఏ కొరత లేదు. అండ్ వైద్య ఆరోగ్య శాఖ ముందే ఏదైతే 100 ఎసెన్షియల్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కరెక్ట్గా ఉండేటట్టు కూడా
ప్లాన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి, మందుల సర్వీసెస్ ఉన్నాయి, మరియు ఇప్పుడు డిసీజెస్ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సీజన్ రాగానే ఏమైపోతుంది, వాతావరణంలో మార్పులు వస్తాయి. సో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఏమైపోతుంది, దగ్గు, జలుబు, ఫ్లూ, ఇవన్నీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, డయేరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు వాటర్ మనము ఎక్కడెక్కడో తాగుతున్నాం అనుకోండి, డయేరియాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు డయేరియాకి సంబంధించింది, ఫీవర్స్కి సంబంధించింది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సంబంధించి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వర్షాలు, అంటే ఇప్పుడు కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి ఇవి నెక్స్ట్ కొన్ని రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. సో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటింటికి ఫీవర్ సర్వే అనేది కూడా నెక్స్ట్ మనం చేపడతాం. సో అది చేపట్టినప్పుడు మనం అందరికీ చెప్తా ఉంటాము, ఫీవర్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, సో రెస్పిరేటరీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, జలుబుకు సంబంధించిన సమస్య చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్లో హెల్త్ డిపార్ట్మెంట్ చాలా క్యాంప్స్ అనేది చేస్తూ ఉంది. అండ్ ప్రతి జిహెచ్ఎంసీ సిబ్బందికి కూడా టెస్టులు మనం చేస్తూ ఉన్నాం. అలాగే గల్లీ గల్లీ కూడా హెల్త్ క్యాంప్స్ అనేటివి ప్లాన్ చేసి నడిపిస్తూ ఉన్నాం. సో ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండడం కోసం హెల్త్ డిపార్ట్మెంట్ తన వంతు బాధ్యతగా హెల్త్ క్యాంప్స్ అన్నీ చేస్తూ ఉంది, అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది. సో ఇప్పటికైతే ఇంత సీజనల్ డిసీజెస్ ఏది చూసుకున్నా నంబర్ హైదరాబాద్లో తక్కువగానే ఉంది. సో బట్ తక్కువగా ఉన్నా ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయ్యేటట్టుంది కాబట్టి వీఆర్ విజిలెంట్ అండ్ విల్ టేక్ యాక్షన్ అగెయిన్స్ ద సీజనల్ డిసీజెస్. అండ్ మేము అవేర్నెస్ అనేది ప్రజలకు కల్పించడానికి నిశ్చయంతో ఉన్నాం. ఇది చూసిరు కదండి, హైదరాబాద్ పరిధిలో ఒక క్రమ పద్ధతిలో జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూని కానీ కంట్రోల్లో ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. హాస్పిటల్ సైడ్ కానీ టెస్ట్ల సైడ్ కానీ అన్ని రకాలుగా మేము సన్నద్ధంగా ఉన్నాము. ఇక ముందు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక ముందు కూడా సీజన్ ఎక్కువయ్యి రోగాలు కూడా పెరిగే అవకాశం నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మా సైడ్ నుంచి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా నంబర్ అనేది పెరగకుండా చూసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ వెంకర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.